ఓం సాయిరామ్. సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు సాయిబాబా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి. బిడ్డ, నీ మనసులోని సమస్యకు సమాధానము దొరకట్లేదా? అయితే తల్లి, ఈ కింది నెంబర్లోని ఒక్కదాన్ని మనసులో అనుకొని ఈ వీడియో చూడు తల్లి. మొదటగా 9, 10, 11 నెంబర్లో ఏదో ఒకటి మనసులో అనుకో తల్లి. 9 అనుకున్నావనుకో తల్లి, నీ సమస్య ఏదైనా మనస్ఫూర్తిగా సాయిబాబాను నమ్మి ఈ సమాధానం విను తల్లి. నీ మనసులో 9 అనుకున్నావా తల్లి? ప్రజలు మీ గురించి చర్చించుకుంటారు. మీరు చేసే పనిలో వృద్ధి కలుగుతుంది. మీరు ఏది చేసినా అది ప్రయోజనం ఉంటుంది. ప్రజలు అందరూ మీకోసం మాట్లాడుకుంటారు. మీరు కొంచెం శ్రమ పడవలసి వస్తుంది. మరియు శ్రీ సాయి ఆశీస్సులతో నీకు ఎలాంటి శ్రమ కలిగినా ఆ దుఃఖ నివారణ జరుగుతుంది. ఆ శ్రమకు సాయి సమాధానము ఉంటుంది. సాయి నీ వెంటే ఉంటాడు. నిన్ను ముందుకు నడుపుతారు. నీ గురించి అందరూ మాట్లాడుకుంటారు తల్లి. భయపడకు, అంతా మంచి జరుగుతుంది తల్లి. నీ మనసులో 10 అనుకున్నావా తల్లి? నువ్వు సమస్యతో బాధపడుతున్నావు. ఎక్కడలేని కష్టాలు నీలో ఉన్నాయి తల్లి. నీ కష్టాలు తీర్తలేవు అని బాధపడకు తల్లి. నేను ఎంత సాయిని నమ్మి మొక్కినా నా కష్టాలు తీర్తలేవని అనుకు తల్లి. ఇది కర్మానుసారము జరుగుతుంది. నేను చెప్పేది విను. నెమ్మదిగా నీ దుఃఖాలు తీరుతాయి. మీ కష్టాలు మరియు రోగాల నుండి కూడా విముక్తి పొందుతారు. బాధపడకు తల్లి. ఓం సాయిరామ్ అంటూ జపము చెయ్యి తల్లి. నీ వెంటే నేనున్నాను. భయపడకు. నీ కష్టాలు, ఆరోగ్య సమస్యలన్నీ తీరుతాయి. నీ మనసులో 11 నెంబర్ అనుకున్నావా తల్లి? నువ్వు ఏ కార్యం చేసినా జరగట్లేదని బాధపడుతున్నావా? కార్యాలు చేసినా జరగట్లేవు. నేనేం చెయ్యను అని బాధపడుతున్నావా? సాయి అని నన్ను పిలుస్తున్నావు తల్లి. వెంటనే శ్రీ సాయినాథునికి శరణాగతి చేసినావు తర్వాత మీరు ఆనందం పొందుతారు. మీరు ఎలాంటి కార్యం చేసినా దాంట్లో శుభము జరుగుతుంది. బాధపడకు. మీకు కార్యసిద్ధి యొక్క ఆనందం ఉంటుంది. మీరు పరీక్షలో ఉత్తీర్ణులవుతారు. మీరు ఉద్యోగం కోసం బాధపడుతున్నారా? మీకు ఉద్యోగం కూడా లభిస్తుంది తల్లి. బాధపడకు. ఓం సాయిరామ్. నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియోను మరికొద్ది మందికి చేరేలాగా లైక్ చేస్తే వాళ్ళ సమస్యలకు సమాధానం దొరుకుతుంది. ఓం సాయిరామ్. నా